Hello my dear students, how are you all? I hope you are enjoyed at home. Children, don't waste the time. Okay? In the previous class, we learnt about the chapter 2, multiplication and division of fractional numbers part 2. In the part 2, we do the review exercise and exercise 2.1. Okay? In this video, we do the exercise 2.2. Okay children? See children, open our textbook, page number 11. Okay? Multiplication of a fractional number by another fractional number. Okay? Multiplication అంటే మనం ఒక ఫ్రాక్షనల్ నెంబర్ని అనదర్ ఫ్రాక్షనల్ నెంబర్తో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాక్షనల్ నెంబర్ ఏదైనా చెప్పండి. 2/5 ఇంటూ అనదర్ 1/2. దీన్ని మనం ఇప్పుడు ఎలా మల్టిప్లికేషన్ చేయాలో నేర్చుకోవాలి. ఓకే చిల్డ్రన్, see I draw the two pictures. See children, this is one part. This one part I divide the 4 parts. 1 2 3 4. Okay, 4 parts. Okay, this is 1/4 and this is 1/4 and this is 1/4. Okay, again I divided the every part in 2 parts. ఓకే, అంటే ఈ 4 పార్ట్స్ ని మళ్ళా ఒక్కొక్క పార్ట్ ని 2 పార్ట్స్ గా మళ్ళీ డివైడ్ చేశాను. ఓకే, మీకు తెలుసు మామూలుగా అయితే ఇది 1/4 పార్ట్, ఇది 1/4 పార్ట్, 1/4 పార్ట్, 1/4 పార్ట్. ఓకే, యు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ ఒక పార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ ఫ్రాక్షన్ చెప్పండి. ఈ పార్ట్ ఫ్రాక్షన్ చెప్పండి. 1/2. ఓకే, 1/2 అంటే ఇవి 1/2 1/2. ఓకే చిల్డ్రన్, అయితే ఇందులో దీని పార్ట్ చెప్పండి. ఒకటి తీసుకుంటే 1/2, ఎందుకంటే ఒకటి తీసుకున్నాం, రెండు పార్ట్స్గా విడదీసాం అండ్ ఒకటి సేవ్ చేసాం కాబట్టి 1/2. ఇది 1/2 అండ్ నెక్స్ట్ ఇది 1/2. ఇవి ఇంకా పెద్ద పార్ట్. అయితే ఇందులో దీని పార్ట్ ఇప్పుడు మనకు కావాలి. హౌ? సింపుల్గా మీరు ఏం చేయాలంటే 1/2 ఇందులో మనం ఒక పార్ట్ని ఎన్ని భాగాలుగా విడదీస్తాం? 2 పార్ట్స్ కాబట్టి 1/2 ఇంటూ 1/4. ఓకే, ఇప్పుడు చేయండి 1/8. ఓకే, దిస్ పార్ట్ ఈస్ 1/8 and this is 1/8. 1/8 1/8 1/8 1/8 1/8 1/8. Okay children, these are all 8 parts. 1 2 3 4 5 6 7 8 parts. Each part 1/8. Okay children, do you understand? Next another example, I take the round shape. Okay, I divided the 2 parts. Okay, this is 1/2. Again I divided the 1 part into 2 parts. Okay, so ఇది ఇప్పుడు 1/2, ఇందులో ఇది 1/2. ఇప్పుడు ఇందులో ఇది ఎంత? ఇందులో ఇది 1/2. ఇప్పుడు ఈ పార్ట్స్లో ఈ పార్ట్ ఎంత తెలియదు కదా. సో 1/2 1/2 ఒక 4 పార్ట్ మనం 1/2గా విడదీసాం. అందులో ఒక పార్ట్ మళ్ళీ 1/2గా విడదీసాం కాబట్టి 1/2 1/2 1/4. 1 1 जा 1, 2 2 जा 4. 1 1 जा 1, 2 2 जा 4. Okay children, and I explain the 1/2 1/10 1/3. These are unit fractions. You already know in the previous class, 4th class. Okay, these are unit fractions. అంటే న్యూమరేటర్లో 1 ఉంటే
న్యూమరేటర్లో 1 ఉంటే దాన్ని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. న్యూమరేటర్లో 1 ఉంటే దాన్ని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. 1/2, 1/10, 1/3, 1/4, 1/99. These are all యూనిట్ ఫ్రాక్షన్స్. న్యూమరేటర్లో 1 ఉంటే దాన్ని ఏమంటారు? యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ product of two fractional numbers other than unit fractions. Okay, product of two fractional numbers other than unit fractions. Okay children, next 2/3 into 3/4. Okay, 2/3 into 2/3 into 3/5. చిల్డ్రన్ ఇప్పుడు దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి? 2 3s are 6, 3 5s are 15. సింపుల్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేసుకోవచ్చు? ఈ రెండు ఒకే టేబుల్లో ఉంటే కట్ చేయొచ్చు. 3 2s are 3 5s are. సో ద ఆన్సర్ ఈస్ 2/5. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ change of order in the multiplication of fractional numbers. This is very important children. See, 3/5 into 7/9 and 7/9 into 3/5. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నంబర్స్ ఒకటే బట్ ఆర్డర్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ 3/5 ముందు వచ్చింది, ఇక్కడ 3/5 బ్యాక్ వచ్చింది. ఓకే, 3/5 into 7/9, 7/9 into 3/5. ఇప్పుడు వీటిని మనం సింప్లిఫై చేస్తే వీటి ఆన్సర్స్ ఈక్వల్గా వస్తాయా రాదా అనేది మనం ఇప్పుడు చేయాలి. ఓకే, 3 7s are 21, 5 9s are 45. Okay, next 3 7 3s are 21, 9 5s are 45. Okay, with answer same గా వచ్చాయా లేదా? సేమ్ గా వచ్చాయా? Is it right or wrong? Right. సో ఈ ఫ్రాక్షన్ ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఎడిషన్ ఫ్రాక్షన్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఎడిషన్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ multiplication over addition. Okay children, for example here so many examples. Okay, you see in your textbook here so many examples. First ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇస్తారు, వాట్ ఆర్డర్ ని చేంజ్ చేసినా వాట్ ఆన్సర్స్ అనేవి సేమ్ గానే వస్తున్నాయి. ఓకే, వాటి ఆర్డర్స్ అనేవి చేంజ్ చేసినా వాటి ఆన్సర్స్ అనేవి సేమ్ గానే వచ్చాయి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2. ఓకే, ఇది మల్టిప్లికేషన్స్ లో అయినా అవుతుంది, ఎడిషన్స్ లో అయినా అవుతుంది, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ లో కూడా అవుతాయి. ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ అని 14 పేజ్ లో ఉంది. 2 into 2/3 into brackets 3/7 plus 5/7 is equal to నెక్స్ట్ అలాంటిది కింద సేమ్ ఇచ్చారు, బట్ ఆర్డర్ చేంజ్ చేయాలి. వాటి ఆర్డర్ని చేంజ్ చేసి చెప్తే మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. వాటి ఆన్సర్స్ని వాటి ప్రాబ్లమ్స్ మనం సింప్లిఫై చేసామనుకోండి, వాటి ఆన్సర్స్ మాత్రం సేమ్గానే వస్తాయి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ exercise 2.2. ఓకే, do the following multiplications. Okay, first problem. Okay, the first Roman in the exercise 2.2, do the following multiplications. ఓకే, కిందనున్న మల్టిప్లికేషన్స్ అనేవి చేయండి అని అర్థం. ఓకే, ద ఫస్ట్ వన్ 1/4 into 1/4 into 1/5. Okay, 1/4 into 1/5. Tell me children, this is which fraction? Unit fraction and proper fraction, because numerator is less than denominator. Okay, this is unit fraction and proper fraction. Okay children, so ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని
మల్టిప్లై చేయాలి. 1 into 1 1 into 1 by 4 into 5. Okay, 1 into 1 by 4 into 5. Next, 1 ones are 1, 4 fives are 20. Okay children, do you understand? Next, 2 by 3 into 4 by 5. Okay, this is also same. 2 into 4, 2 into 4, 3 into 5. Okay, 2 fours are 8 by 3 fives are 15. Okay children, next mixed fractions చూడండి. Third, 3 and 5 by 6 into 5 and 3 by 9. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని నార్మల్ ఫ్రాక్షన్స్ కింద మార్చి దెన్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ దీన్ని మార్చుదాం. ఓకే, 3 and 5 by 6, 6 into plus 5 by 6, get the 6 3s are 18, 18 plus 5 23. Okay, next 5 and 3 by 9 is equal to 9 into 5 plus 3 by 9. Okay, 9 5s are 45, 45 plus 3 48 by 9. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనకు నార్మల్ ఫ్రాక్షన్స్ వచ్చాయి. వీటిని మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. 23 by 6 into 48 by 9. ఓకే, మీకు మల్టిప్లికేషన్స్ ఆల్రెడీ నేర్పాను. ఇప్పుడు 23 into 48 చేసి ఇక్కడ వేయాలి, 6 into 9 చేసి కింద వేయాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్. నేను కొన్ని మోడల్స్ మాత్రమే చెప్తాను, మిగిలిన ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేయాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే స్కూల్కి కాల్ చేసి అడగాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సెకండ్ రోమన్, డూ ది ఫాలోయింగ్ మల్టిప్లికేషన్స్. ఇక్కడ మనం 2 ఫ్రాక్షన్స్ని మల్టిప్లికేషన్ చేసాం, ఇప్పుడు 3 ఫ్రాక్షన్స్ చేద్దాం. ఓకే, సెకండ్ రోమన్ 1 by 2 into 1 by 5. Next 1 by 4. Okay, same 1 into 1 into 1 by 2 into 5 into 4. Okay, next 1 ones are 1, then 1 ones are 1 by 2 5s are 10, 10 into 4 వచ్చిన దాంతో ఇంటూ 4 చేయాలి, కానీ మళ్ళీ 5 into 4 చేయకూడదు. ఓకే, 2 into 5 10, then 10 into 4 చిల్డ్రన్ 2 into 5 10, ఇప్పుడు 10 into 4 40. ఓకే, నెక్స్ట్ 2 by 7, 2 by 7, 5 by 8 into 7 by 10. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్గా కొన్ని చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, నార్మల్గా ఫస్ట్ రాసాను 2 into 5 into 7 by 7 into 8 into 10. మనకి ఇలా పైన కింద ఇచ్చేటప్పుడు వాటిని కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా, ఆ పైన కింద నెంబర్స్ అనేవి ఒకే టేబుల్లో ఉంటే కట్ చేయొచ్చు. ఓకే, 2 ఉంది, పైన ఫస్ట్ 2 తీసుకుందాం. 2 టేబుల్లో 2 ఉంటుంది. నెక్స్ట్ ఈ కింద నెంబర్స్లో 2 టేబుల్లో ఉన్నవి ఒకటే ఉండాలి, 8 and 10, కానీ మనం ఇక్కడ 8 తీసుకుందాం. ఓకే, 2 1s are 2 4s are. నెక్స్ట్ 5 1s are 5 2s are. ఓకే, 7 1s are 7 1s are.
ఓకే, ఇక్కడ చూడండి అన్ని వన్సే మిగిలాయి. సో 1 బై ఇక్కడ ఏం మిగిలాయి 1 4 2 1 4 జా 4 4 2 జా 8. ఓకే, ఇలా సింప్లిఫై చేసుకోవాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇందులో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా ఇచ్చారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్గా మీకు ఎలా చేయాలో తెలుసు. ఓకే, వాటిని నార్మల్ ఫ్రాక్షన్స్గా మార్చి దెన్ వచ్చిన ఆన్సర్స్ని మల్టిప్లికేషన్స్ చేయాలి. మీరు డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సింప్లిఫై ది ఫాలోయింగ్, అబ్జర్వ్ యువర్ రిజల్ట్స్ and write what you have found. Okay, what you have found. Okay children, కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఓకే, కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, వాటిని మనం చేయాలి. ఓకే, ద ఫస్ట్ ఓకే కింద ఉన్న ప్రాబ్లమ్స్ని మనం చేయాలి. ఫస్ట్ అక్కడ ఒకే ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి. ఓకే, వాటిని రెండింటిని మనం చేసిన తర్వాత ఆన్సర్ వచ్చిన దాన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేసామనేది మనం రాయాలి. ఓకే చిల్డ్రన్, సి ద ఫస్ట్ ప్రాబ్లం 3/5 బ్రాకెట్ 3/10 ప్లస్ 4/10. ఓకే, 3/5 బ్రాకెట్ 3/10 ప్లస్ 4/10. నెక్స్ట్ అనదర్ 3/5 ఇంటూ 3/10 ప్లస్ 3/5 ఇంటూ 4/10. ఇప్పుడు ఇది ఒకసారి చేయాలి, ఇది ఒకసారి చేయాలి. వీటి ఆన్సర్స్ బట్టి మనం దాంట్లో మనం ఏం అబ్జర్వ్ చేసామనేది చేయాలి, చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఇచ్చారు. ఓకే చిల్డ్రన్, 3/5 బ్రాకెట్. ఫస్ట్ ఈ బ్రాకెట్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకే, మీకు ముందు క్లాస్లో చెప్పాను, డినోమినేటర్స్ ఈక్వల్గా ఉంటే పైన ఉన్న న్యూమరేటర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, 10 3 + 4. ఓకే, 3/5 3 + 4 7/10. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలని అందరికీ డౌట్ వస్తుంది. ఇలా బ్రాకెట్ ఉంటే ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా అని డౌట్ వస్తుంది. ఇలా ఉంటే మాత్రం మీరు మల్టిప్లికేషనే చేయాలి. ఓకే, 3/5 ఇంటూ 7/10. Okay children, so 3 into 7/5 into 10. Okay, 3 7s are 21 by 5 10s are 50. ఓకే, ఈ రెండు అనేవి ఒకే నెంబర్ ఒకే టేబుల్లో ఉండాలి, ఏ టేబుల్లో కూడా లేవు. సో మనం దీన్ని కట్ చేయలేము. సింప్లిఫై చేయగా మనకు వచ్చిన ఆన్సర్ 21/50. ఓకే, ఇక్కడికి ఇది అయింది. నెక్స్ట్ 3/5 ఇంటూ 3/10 ప్లస్ 3/5 ఇంటూ 4/10. దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఈ రెండింటిని సింప్లిఫై చేసి యాడ్ చేయొచ్చు. లేకపోతే ఇందులో ఉన్న కామన్గా ఉన్నదాన్ని పక్కా తీసి వేరేగా కూడా యాడ్ చేయొచ్చు. 2 విధాలుగా మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ వీటిని సింప్లిఫై చేసి యాడ్ చేద్దాం. 3/5 ఇంటూ 3/10. ఫస్ట్ 3 ఇంటూ 3 5 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 4 5 ఇంటూ 10. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 3 3s are 9 5 into 10 50 plus 3 4s are 12 by 5 into 10 50. మరలా మీకు మరలా చెప్తున్నాను, డినోమినేటర్స్ ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. ఓకే, 9 + 12 21 by 50. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ అనదర్ మెథడ్, దీనికి ఎంటర్ మెథడ్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ నంబర్స్లో ఈక్వల్ ఫ్రాక్షన్ ఉంటుంది, డూప్లికేట్ ఫ్రాక్షన్ 3/5 అండ్ 3/5. 2 3/5 ఉన్నాయి కాబట్టి దీన్ని కామన్ తీయచ్చు. ఎలా అంటే 3/5 బ్రాకెట్ 3/5 బ్రాకెట్, ఇంకా మిగిలింది ఏముంది 3/5 దేంతో మల్టిప్లికేషన్ చేస్తుంది 3/10తో. సో
3/10 ఇంటూ సారీ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉందిగా ప్లస్ నెక్స్ట్ ఈ 3/5 దేంతో మల్టిప్లై అవుతుంది 4/10 ఓకే ఓకే చిల్డ్రన్ సి సేమ్ దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది చూడండి 3 ఇలా బ్రాకెట్ ఉంటే మీకు ఏం చెప్పాను ఇంటూ చేయాలి 3/5 ఇంటూ 3/10 ఓకే నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఓకే ఎలా ఉంది అలానే వస్తాయి ప్లస్ ప్లస్ నెక్స్ట్ 3/5 ఇంటూ 4/10 ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి సేమ్ ఇది అది సేమ్గా ఉందా లేదా ఓకే దాన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ మనకి ఏ ఆన్సర్ వస్తుంది 21/50 మీరు దీన్ని ఈ మెథడ్లో అయినా చేయొచ్చు ఇప్పుడు ఈ మెథడ్లో అయినా చేయొచ్చు ఇప్పుడు చెప్పండి మనకు వచ్చిన ఆన్సర్స్ బట్టి మీరు ఏం అబ్జర్వ్ చేశారు మనకు వచ్చిన ఆన్సర్స్ బట్టి మీరు ఏం అబ్జర్వ్ చేశారు దీన్ని చేసినా 21/50 వచ్చింది దీన్ని సింప్లిఫై చేసినా 21/50 వచ్చింది సో ద ఆన్సర్ ఈజ్ 21/50 comma both are same ఓకే చిల్డ్రన్ అంటే వచ్చిన ఆన్సర్ అనేది 21/50 అండ్ మనం ఇంకేం గమనించాం both are same answers so both are same ఓకే చిల్డ్రన్ దెన్ రిమైన్ ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సేమ్ మీరు ఇలానే చేయండి 3 ప్రాబ్లమ్స్ కూడా ఇలానే ఏం కన్ఫ్యూజ్ పడద్దు ప్లస్ ఉంటే ప్లస్ పెడతారు మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి ఇక్కడ మైనస్ ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఏం లేదు ఇక్కడ ప్లస్ ఉందిగా ప్లస్ వేసాం మైనస్ ఉంటే మైనస్ వేసి మైనస్ చేస్తాను అంతే ఓకే చిల్డ్రన్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ we will meet next class exercise 2.2 is completed okay children next video we discuss about exercise 2.3 2.4 and 2.5 okay thank you for watching video keep practice the problems okay children thank you okay children see this is whole pot అంటే ఇదంతా కలిపి ఒక పార్ట్ ఇప్పుడు నేను ఈ పార్ట్ని డివైడెడ్ 4 parts okay I divided 4 parts this whole pot okay children see I divided 4 parts okay so every part have a 1/4 fraction okay మనం ఇక్కడ 4 ఎందుకు వేసామంటే మనం ఒక పార్ట్ని 4 పార్ట్స్కి డివైడెడ్ చేసాం కాబట్టి 1/4 ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ సో 1/4 okay children I see another example then see children here one part I divided the 10 parts okay 10 parts see this is 1/10 this is 1/10 this is 1/10 1/10 here also our parts are 1/10 మనం ఈ పార్ట్ని 10 పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి 1/10 వేసాం ఓకే చిల్డ్రన్ డూ అండర్స్టాండ్ నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ సీ చిల్డ్రన్ ఈ పార్ట్ని మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం 2 పార్ట్స్గా ఎందుకంటే 1/2 ఉంది ఇక్కడ సో 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ 2 వేశారు ఓకే సో సి చిల్డ్రన్ 1/2 okay children do you understand next I explain the multiplication of a fractional number by a whole number okay children see I already show the fractional pictures okay this is one whole part I divided the 4 parts okay this is see children this is 1/4 this is 1/4 and sorry and these are 1/4 okay 3 into 1/4 ఇవి ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి ఓకే ఓకే ప్లస్లు తీసేయండి ఇవి ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి సో
3 into 1/4. ఒకవేళ 4 ఉంటే 4 into 1/4. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఇవి ఎలా రాస్తామంటే 3 కదా, 1/4 ఎన్ని 3. సో 1 plus 1/4 plus 1/4 plus 1/4. ఓకే, ఇప్పుడు మనం ఇది సింప్లిఫై చేయాలి. ఇది ఎలా సింప్లిఫై చేయాలో మీకు ఆల్రెడీ రివ్యూ ఎక్సర్సైజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దీని ఆన్సర్ 3/4. ఓకే, ఈ ప్రాసెస్లో అయినా చేయొచ్చు, సింపుల్గా వేరే ప్రాసెస్ చెప్తాను మీకు. ఓకే, 3 into 1/4. ఓకే చిల్డ్రన్, 3/1 ఇలా రాసుకోవచ్చు మనం, ఎందుకంటే 3 కింద ఏమి లేకపోతే by 1గా రాసుకోవచ్చు. సో 3 into 1 3, 1 into 4 4. వచ్చేసింది ఆన్సర్ 3/4. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ explain the another example. For example, 1/3 into 4. Tell me, 1/3 plus 1/3 plus 1/3 plus 1/3. ఇలా చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 4/3. ఇక్కడ సింపుల్గా చేయాలనుకుంటే 4 into 1 and 3 into 1, 4/3. ఓకే, ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ మల్టిప్లై 5/8/3. ఓకే, 5/8/3 అంటే 5/8 into 3 అని అర్థం. ఓకే చిల్డ్రన్, 5/8 into 3. 3 కింద ఏమి లేకపోతే 1 ఉందంటే కదా అర్థం. సో 5 3s are 15, 8 1s are 8. ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే ఇంకే విధంగా చేయొచ్చు. 5/8 plus 5/8 plus 5/8, 3 5/8s వేయాలి. ఓకే, అప్పుడు డినామినేటర్ ఈక్వల్ అవుతాయి, న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే 15/8 అనేది మీకు వస్తుంది. ఓకే చిల్డ్రన్, డూ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ find the product of 9 and 7/36 in the simplest form. Okay, see children, product అంటే ఇంటూ చేయాలి. ఓకే, 9 into 7/36. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? 9 into 7 1 into 36 రాసుకోవచ్చా? లేకపోతే 7/36ని 9 టైమ్స్ వేయాలి. అలా అయితే కొంచెం కష్టం అవుతుంది కదా, సింపుల్గా చేసుకోండి. 9 into 7 63, 1 into 36 36. ఓకే చిల్డ్రన్, డూ యూ అండర్స్టాండ్? దెన్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి. 36 and 63 అనేవి ఒక టేబుల్లో ఉండాలి. ఎలా? హౌ? 63 and 36 అనేవి ఒక టేబుల్లో ఉంటుంది. ఏ టేబుల్లో చెప్పండి? 63 and 36 అనేది ఒక టేబుల్లో ఉంటుంది. విచ్ టేబుల్? 8? No. 9. So 9 7s are 9 4s are. So the simple form is 7/4. Okay children, do you understand? The simple form 7/4. సింపుల్ గా ఇలా కట్ చేసుకోవాలి. డివిజన్ చేస్తే మనకు లేట్ అవుతుంది కాబట్టి 63/36. మీరు ఎప్పుడు కూడా ఇలా రెండు వేరు నెంబర్స్ వస్తే ఆ రెండు వేరు నెంబర్లు అనేవి ఒకే టేబుల్లో ఉన్నాయా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉంటే దాన్ని అప్పుడు కట్ చేయాలి. 9 7s ఉంది కాబట్టి ఇక్కడ 7 వేసాను. 9 4s ఉంది కాబట్టి 4s. మీరు రెండు టేబుల్ యూజ్ చేయకూడదు, రెండు టేబుల్స్ని యూజ్ చేయకూడదు. ఓకే, ఒకే టేబుల్ నుండి ఒకే టేబుల్ ద్వారా ఈ రెండింటిని కట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ exercise 2.1. exercise 2.1. okay, find the following products and express them in the simplest form where it is possible. కింద కొన్ని product and express them in the simplest form. కొన్ని products ఇచ్చాడు అంటే మనం అన్ని ఇంటూ చేయాలి అని అర్థం. ఓకే, the first one 4 into 1/2. ఇప్పుడు సింపుల్గా చెప్పండి ఇది ఎలా అవుతుంది, దీని ఆన్సర్ చెప్పండి. మీకు చెప్పాను 4 కింద ఏమి లేకపోతే ఏంటి
1. Okay, so 4 into 1 చేయొచ్చా? So 4 into 1 by 1 into 2. 2 ones are 2. Okay, 4 ones are 4 by 2. Okay, this is right or wrong? Right. మళ్ళీ మీకు ఇందాక చెప్పాను, ఒక ఫ్రాక్షన్లో రెండు నెంబర్లు ఉంటాయి, రెండు నెంబర్లు ఒకే టేబుల్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. 4 and 2 ఈ రెండు ఒక టేబుల్లో ఉంటాయా? ఉంటాయి. 2 టేబుల్లో చూడండి, 2 2s are 2 1s are. సో ఆన్సర్ ఈస్ 2. కింద 1 అనేది వేయచ్చు, లేకపోతే వేయకపోవచ్చు. ఓకే, సో 2. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ I take the another example. 3 into 3 by 1 by 2. 3 into 3 and 1 by 2. ఓకే, ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం నార్మల్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవాలి. 3 into 3 2s are, మీరు చూడగానే చెప్పేయాలి, 3 2s are 6, 6 plus 1 how much? 6 plus 1 7, 7 by 2 అని మీరు వేసేసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయండి. దీంతో ఇంటూ చేయాలి, దాని వచ్చిన దాన్ని దీనికి ప్లస్ చేయాలి. ఓకే, 7 by 2. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు సింపుల్గా చెప్పండి. 3 7s are 21 by 2. ఓకే, నెక్స్ట్ 8 into 3 by 4. 8 3s are 24 by 4. ఇప్పుడు ఈ రెండు అనేవి ఒకే టేబుల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయా? వెరీ గుడ్. 4 1s are 4 6s are 4 1s are 4 6s are. The answer is 6. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చేయండి. ఓకే, సేమ్. నెక్స్ట్ మల్టిప్లై 2 by 3 by 10. by 10 అంటే ఇంటూ చేయడమే. ఓకే, 2 by 3 by 10 అంటే ఇంటూ. ఓకే, సో 2 10s are 20 by 3. సింపుల్. ఓకే, నెక్స్ట్ 5 by 12 into 18. ఓకే, నెక్స్ట్ 7 by 18. 18 into 24. హెల్ప్ మీ చిల్డ్రన్, ఇప్పుడు ఈ రెండు చేయండి. 5 18s are how much? 5 18s are 90. Okay, by 12. Next 7 24s are 24 into 7. 7 4s are 28. 7 2s are 14 plus 2 16. 168 by 18. ఇప్పుడు మీరు ఈ రెండు అనేవి కట్ అవుతాయా లేవో మీరు చూసుకోవాలి. ఓకే, ఈ రెండు అనేవి ఒకే టేబుల్లో ఉన్నాయా లేదా? ఈ రెండు అనేవి ఒకే టేబుల్లో ఉన్నాయా లేదా? ఒకవేళ ఉంటే మీరు కట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, this part is completed. Next we will meet next class. Okay, and next class I explain the multiplication of a fractional number by another fractional number. Okay children, thank you.